అంటే చిరంజీవి గారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ పాట రాసినా, ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక డైలాగ్ రాసినా, ఒక పాట రాసినా, ఏం రాసినా 100% అందులో చిరంజీవి గారు ఉంటారు. అవునండి. ఎందుకంటే చూసేవాళ్ళు మీరు చిరంజీవి గారి గురించి ఎప్పుడు గొప్పగా చెప్తుంటారండి అని నాకు కింద కామెంట్లు పెడుతుంటారు. చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పడమే ఉండదు. చిరంజీవి గారి గురించి చెప్తే అది గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అలాంటి సందేశాన్ని తన పని ద్వారా అన్ని తరాలకి ఇచ్చారు కాబట్టి, అన్ని తరాలకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు కాబట్టి మీకు ఇంగ్లీష్లో కూడా బాగా అభినవేశం ఉండడం వల్ల మీతో పంచుకోగలిగే మాటలు చెప్పండి. మామూలు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి చాలామంది వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. గంటన్నర సేపు జరుగుతూ ఉంటాయి. అవి వినే అవకాశం సామాన్యులైన కొంతమందికి, లేకపోతే తక్కువ చదువున్న కొంతమందికి కలగకపోవచ్చు. ఆ వర్క్షాప్స్కి వెళ్ళి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. కానీ వాటన్నిటిలో చెప్పే కొన్ని ముఖ్యమైన సెంటెన్స్లు ఉంటాయి కదా, వాటిని మన తెలుగు వ్యవహారిక భాషలోకి క్లోన్ చేయడం జరిగింది. ఈ పాటలో రావడమే మొదట్లోనే మనకేం చెప్తారు, రకరకాల మంది రకరకాల దారుల్లో ఉంటారు, మేక్ యువర్ ఓన్ వే అనేది ఎక్కువ చెప్తూ ఉంటారు. దాన్ని మొదట్లోనే వచ్చేసాం. అడ్డే లేని దారే రారా. దారికి అడ్డు ఎప్పుడు ఉంటుంది? అవి తొలగించినప్పుడు. నువ్వు అడ్లున్న దారిలో వెళ్ళి అవి తొలగించేస్తే అది అడ్డే లేని దారి అవుద్ది. నీ దారి అడ్డే లేని దారి. హద్దే లేని తీరై రారా. ఒక చోటే ఒక ఆలోచనతోనే ఒక రకమైన విధానంతోనే ఉండిపోకుండా నీ తీరుకి ఒక లిమిట్స్ ఉండకూడదు. నీ అవధులన్నీ చెరిపే అనడానికి పుష్ యువర్ లిమిట్స్ అనొచ్చు, లేకపోతే ఎరేజ్ యువర్ లిమిట్స్ అనొచ్చు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. అలాగే నీలో 6 ఆంజనేయ స్వామి అలా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిగా ఉంటాడు. జాంబవంతుడు పొగిడినప్పుడు అతని విశ్వరూపం చూపిస్తాడు కదా. సో నీలో 6 ఉందనుకుంటున్నావు, 6 100 దాకా ఉంది. 6ని 100 చేసి నీలో 6 100 మందల్లోంచి వేరైరా. అంటే థింక్ డిఫరెంట్ అని చెప్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. యూ కాంట్ డూ డిఫరెంట్ థింగ్స్. గ్రేట్ పీపుల్ డు నాట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అంటే ఎందుకు డిఫరెంట్గా చేస్తారంటే వాళ్ళ ఆలోచన. 100 మంది ఒకలాగా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన ఇంకో వైపు ఉంటుంది. అందుకే మందల్లోంచి వేరైరా. మందలో ఉన్నవాడే, వేరే వచ్చినవాడే నాయకుడు అవుతాడు కదా. మందల్లోంచి వేరైరా. లాస్ట్ లైన్ మరీ బాగుంటుంది. నీ రాక చూసి లోకం చేసే హోరైరా. అంటే ఒవేషన్, స్టాండింగ్ ఒవేషన్. అదే హోరైరా అంటే ఒక ఎన్కోర్ అంటారు ఇంగ్లీష్లో. అండ్ ఒవేషన్ ఇవన్నీ వాళ్ళు వస్తుంటేనే మొత్తం సరౌండింగ్స్ మొత్తం ప్రభావితం అవుతాయి, చైతన్యం అవుతాయి. చిరంజీవి గారు ఎక్కడికైనా రకమైన స్పందన, ఒక రకమైన నీరాజనం, ఎలక్ట్రిసిటీ కనపడగానే మోగే చప్పట్లు, అరుపులు, ఈలలు, కేరింతలు అన్నీ కలిపి ఒక హోరు ఉంటుంది కదా. అదేంటి ఆ హోరు? ఓహో ఎవరో వచ్చారు గొప్పవాళ్ళు అని ఒక్కవైపు లోకం మొత్తాన్ని అటువైపు తిరిగేలా చేస్తూ ఉంటారు. అలా వచ్చి అలాగే ఇంట్రో, డోంట్ బీ అన్ ఇంట్రోవర్ట్. నువ్వు అని పాతేసుకోకోయాలా నిన్నే నీ లోపల, హే 25 నువ్వు పాత పడిపోరు, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. ఇవన్నీ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్పే అన్ని మాటలు మీరు అన్నట్టుగా, లేదా చిరంజీవి గారు మీతో అన్నట్టుగా అన్ని మాటలు ఆయనకి సరిపోతాయి. ఈ మాట మరీ సరిపోతుంది. మొన్నే శంకర్ వరప్రసాద్ గారు పెద్ద హిట్ కొట్టి 25 పాత పడిపోయాయి అంటే ఆయన ఇప్పటికి కాదు ఎప్పటికీ పాతపడ్డా. ఆయన ఒకటి లైన్కే చెప్పారు, ఒకటి 25 పాత పడిపోకరా అన్న నీ లైను ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చేదంటే 70 ఏళ్ళు దాటినా దెబ్బ కొట్టేలా ఉండాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది అన్నారు. అంటే ఆయన జీవితానికి ఆయన దీన్ని ఆపాదించుకున్నారు. ఆయన వయసుకి ఆయన కష్టానికి సంబంధం లేనట్టుగా. అదే అలా ప్రతి కొటేషన్ని దీంట్లో వీలైనన్ని చొప్పించడం జరిగింది అన్నారు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటారు. అవును. నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవని. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావంటే నీకున్న కష్టాలని కష్టాలుగా, నీకున్న సౌకర్యాలను సౌకర్యాలుగా అంగీకరించేసి నీ జీవితం ఎలా ఉందో అలాగే ఉన్నప్పుడు నువ్వు అలాగే మిగిలిపోతావు. నువ్వు నలుగురిని ఉద్ధరించేలాగా బయటికి రావాలంటే ఇప్పుడున్న కంఫర్ట్స్ని వదలాలి,
ఇప్పుడున్న కష్టాల కంటే పెద్ద కష్టాలను ఎదుర్కోవాలి, ఇప్పుడున్న సవాళ్ళ కంటే పెద్ద సవాళ్ళు ఎదుర్కోవాలి అంటే ఈరోజు నువ్వేదో చెయ్యాలి. కాబట్టి నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవంటే నువ్వేమీ చేయకుండా అలా ఉన్నావు కాబట్టి నిన్న రేపు ఒకలాగే ఉన్నాయి. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని. ఇది మనం పదాల పరంగా తీసుకుంటే, లిటరల్గా తీసుకుంటే తాత చేసినప్పు మనవడు తీర్చడం, ఆ వడ్డీ కట్టడం. అది అప్పు అనేది కేవలం కరెన్సీ నోట్లలోనో కాసుల్లోనే కాదు కదా, ఒక మాట ఇచ్చినా బాకీ ఉన్నట్టు, ఒక కమిట్మెంట్. ఒక కమిట్మెంట్. కాబట్టి లేకపోతే ఒక తప్పు చేసినా ఆ తప్పు వల్ల మానసికంగా చాలామందికి బాకీ పడినట్టు. తాతగారు ఏదో తప్పు చేయడం వల్ల ఒక అపవాదు వచ్చింది. ఆ అపవాదుని, ఆ పైతరంలో జరిగిన అపవాదుని తొలగించి మళ్ళీ మంచి వైపు మన కుటుంబాన్ని నడిపించాలన్న సంకల్పం ఈ తరంలో లేకపోతే ఆ తర్వాత తరం కూడా అపవాదుని మోస్తూనే ఉంటుంది. అవును. ఆఖరికి అదేంటది, ఒక అబద్ధమే అయినా కూడా ఒక అపవాదు రజకులు మోయాల్సి వచ్చింది. రాముడిని నానా మాటలు అన్నాడు ఒక చాకలైన, దానివల్ల సీతను అడుగు పంపారని. అసలు ఒరిజినల్ రామాయణంలో అసలు రజకుడు ఆ మాట అన్నాడనేం లేదు. ఒక జనపదులు ఎవరో అనుకుంటున్న మాటని దూత తీసుకొచ్చి చెప్పారు అంతే. ఒక జనపదులు అనుకున్నారు, రజకుడు అన్నట్లేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సామాజిక వర్గం ఆ నిందను మోయాల్సి వస్తుంది. అవును. కానీ ఎవరో ఒకళ్ళ మధ్యలో ఉండి ఇదిగో వాల్మీకి రామాయణం, ఇదిగో దాంట్లో శ్లోకం, మా సామాజిక వర్గం వాడు చేసినట్టు మీకెవడు చెప్పాడురా అని ఒక్కసారి ఎదిరించి ఉండుంటే ఆ నింద అక్కడితో ఆగుండేది. అది ఈసారి ఎప్పుడు అలా అనకూడదని ప్రభుత్వం చట్టమే తెచ్చేదేమో. అది అనకుండా అది మోస్తున్నారు చూసారా నింద. అందుకు నిన్నట్లాగే రేపు ఉంటుంది. మీ నాన్న వడ్డీ నీ బిడ్డ కడితే అంతే, నువ్వేమి పొడిచినట్టు అని. ఆఖరికి అప్పు చెయ్యని నాన్న వడ్డీ మనవడు తీరుస్తున్నట్టు అయింది ఇక్కడ. కరెక్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్. అలా ఎప్పుడు ఒక తరంలో మార్పు, పై తరం నుంచి మనం ఏం మార్చుతున్నాం, పై తరంలో ఉన్న ఈ లోట్లు పొడ్చడానికి మనం ఏం మార్చుతున్నాం అని ఆలోచించకపోతే ఆ తర్వాత తరాన్ని కూడా ద్రోహం చేసినట్టు అని చెప్పడానికి వ్యవహారికమైన భాషలో అది చాలా చాలా వ్యవహారికమైన మాట. చాలా అంటే ఆత్రేయ గారు రాసినట్టు చేతిలో చెయ్యేసి చెప్పు బావా, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ రోజు కొత్త. కమ్మగా కన్న కథలు కలలుగా చెప్పాలి, మన కథ కలకాలని చెప్పినా కంచికెళ్ళకు ఉండాలి. కంచికెళ్ళింది కథ అంటారు చూడండి. అవునండి. మన జంటలకే కన్ను కుట్టు కావాలి, ఇకపై ఒంటరిగా ఉన్న వాళ్ళు జంటలు అయిపోవాలి. అసలు అది మనం అందరికీ మామూలు మాటలు. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, పోయిన వాళ్ళు అనేది ఒక గోడ మీద రాసే ఒక సూక్తి వాక్యంలాగా ఉండిపోయిందండి. అదొక ఆ తరం అదృష్టం ఏంటంటే, మేము ఆ తరం కంటే మేము గొప్పవాళ్ళమని మేము అన్నాం. కానీ ఆ తరం అదృష్టం కేవి మహాదేవన్ గారు లాంటి స్వరకర్తలు ఉండడం. ఎటువంటి వాక్యాన్నైనా, ఎంత పొడుగున్న వాక్యాన్నైనా అద్భుతంగా పాటగా కూర్చగలిగే స్వరకర్తలు అప్పుడు ఉండడం వాళ్ళ అదృష్టం. మహాదేవన్ గారికి క్రెడిట్ ఉన్నదండి. ఇప్పుడు వేటూరు గారి ప్రేమబంధం ఏదో సినిమాలో ఓ పాట లాస్ట్లో క్లైమాక్స్లో హీరో పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఒక సాంగ్, చేరేదటకో తెలిసి చెరువు కాలేమని తెలిసి చెరిసగమైన ఎందుకో తెలిసి అని అంటే మహాదేవన్ గారు అంతా చెప్పి చేరేదటకో తెలిసి చెరువు కాలేమని తెలిసి చెరుసగమైన ఎందుకో తెలిసి 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 అని రాయమన్నారంట వేటూరు గారిని. అవును. అంటే కొమ్మ కోసన్నాయిలో ఒక ఆర్టికల్ రాశారు వేటూరు గారు. అది రాశారు కదా. అవునండి. నాకు పర్సనల్గా చెప్పారు ఒకసారి. ఇది తాళంలో లేదు కదా ఎలాగిది అని అడిగారంట. అడిగి మళ్ళీ నవ్వి తెలిసి తెలిసి అంటే అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.